ఒక్క వారం 10 రోజుల కిందట శ్రీలంకలో ట్రింకోమలై అనే ప్రాంతంలో అష్టాదశ శక్తిపీఠాల్లోని మొదటి శక్తిపీఠమైన శాంకరీదేవి దగ్గర ఉన్నాను. అక్కడ కోనేశ్వర స్వామివారి మందిరం ఉంటుంది. అక్కడ ఆ మందిరాన్ని అగస్త్య మహర్షి 6000 సంవత్సరాల క్రిందట ప్రతిష్ఠించారు. ఆ ట్రింకోమలై అనే పేరే ఈ కోనేశ్వర స్వామివారి ఈ కోనేశ్వరం అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఆ కోనేశ్వర స్వామివారి మందిరంలో ఒక 6 అడుగుల రావణాసురుడి విగ్రహం ఉంటుంది. దాదాపు మొత్తం శ్రీలంకలో ఇదే రావణాసురుడి విగ్రహం. ఈ రావణాసురుడి విగ్రహం ఉన్నప్పుడు నేను ఒక 6 రోజుల పాటు శ్రీలంకలో ఉన్నప్పుడు చాలామంది తెలుగువారు అక్కడికి వస్తున్నారు. తెలుగువారందరిని అడిగేవాడిని, రావణాసురుడిని చూసినప్పుడు మీకు అభిప్రాయం ఏం కలుగుతుంది అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, రావణాసురుడండి చాలా గొప్పవాడు, ఎన్నో మంచి పనులు చేశాడు, ఎంతో రోజు శివ పూజ చేసేవాడు, 1 కోటి శివలింగాలని పూజ చేశాడు, 7 సముద్రాల్లోనూ స్నానం చేసొచ్చేవాడు. కానీ ఒక చిన్న తప్పు వల్ల మొత్తం తన పతనానికి తనే దారి తీసుకున్నాడనే మాట వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది నేను 75% మంది దగ్గర ఇదే మాట విన్నాను. అంటే ఒకరి భార్యని భర్తని దూరంగా పంపించి, భర్తని అంటే రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా పంపించి ఒక మాయగాడి వేషంలో వచ్చి తీసుకెళ్ళి సీతాపహరణం చెయ్యటం అనేది వారి దృష్టిలో చిన్న తప్పు. ఇది ఎంతలా అంటే ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలియని పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మీ ఇంట్లో స్త్రీనే ఎవడో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒకడు తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టుకుంటే మీరు సంవత్సరం పాటు గాలిస్తే మీకు ఎక్కడో దొరికితే వాడిపైన మీరు కొట్లాడి లేదా కేసులేసి కోర్టుకెళ్ళి మీ స్త్రీని మీరు తెచ్చుకుంటే అది ధర్మం అనిపిస్తుందా అధర్మం అనిపిస్తుందా? రాముడు చేసింది 100కు 100% ధర్మమే కదా. ఆ ధర్మమైనప్పుడు ఈ రావణాసురుడు చిన్న తప్పు చేశారని ఎలా అంటాం? రావణాసురుడు అనేటువంటి వాణ్ణి సంహరించటం కోసం మహావిష్ణువే రాముడంటే మానవుడైన రాముడై వచ్చి సంహరించాడంటే అతడు ఎన్ని ఘోరమైన మహాపాతకాలు చేసి ఉండాలి. అంతకంటే ముందే తన పాపాలు ఎన్నో నిండిపోయాయి. ఎంతోమంది స్త్రీలను వేధించాడు, ఎంతోమంది ఋషులను, ఎంతోమంది రాజఋషులను, ఎన్నో రాజ్యాలను, అసలు వాళ్ళ అన్నగారి రాజ్యమైన ఆ కుబేరుడి శ్రీలంకనే తను దోచేసుకున్నాడు. తనకుండేటువంటి కుబేరుడు పుష్పక విమానమే తను దోచేసుకున్నాడు. రావణాసురుడి దగ్గర ఉండేటువంటి పుష్పక విమానం అది మొట్టమొదటగా కుబేరుడిది. ఆ పుష్పక విమానంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎంతమంది కూర్చున్నా ఇంకొకరు కూర్చోవడానికి అవకాశం ఉండేటట్లు దాన్ని నిర్మించారు. దాంట్లో అల్ట్రా డిజైన్ సిస్టమ్ చాలా ఎక్కువగా ఉంది. దాంట్లో ఇలా పద్మ రూపంలో ఉండి ఇలా సర్కిల్ రూపంలో దాన్ని ఏర్పాటు చేశారు. ఆ సర్కిల్ రూపంలో ఉంటూ దాంట్లో విండోస్ కనపడే విధంగా కూడా చాలా అడ్వాన్స్డ్ వేలో దాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో రకాలుగా ఈ రావణాసురుడు అందరి దగ్గర దోచుకున్నాడు. అటువంటి వాణ్ణి మంచి అనటం, ఏదో చిన్న తప్పు అనటం చాలా తప్పు. నిజంగా రావణాసురుడు మంచివాడే. ఏ విషయంలో? శాస్త్రాల్లో 2 గొప్ప పనులు చేశాడు. అతడు జ్యోతిష్యంలో, ఆయుర్వేదంలో, ఘన విషయంలో 3 మంచి సాధనలు చేశాడు. ఆయుర్వేదంలో కాస్త రావణాసురుడికి పరిశోధన బాగా ఎక్కువ. ఇంకోటి సంగీత శాస్త్రం కూడా, రావణాసురుడు సంగీత శాస్త్రంలో కూడా కాస్త నిష్ణాతుడు. అలాగే జ్యోతిష్యం పరంగా కూడా రావణాసురుడు రచించినటువంటి కొన్ని గ్రంథాలు ఇప్పటికీ మనకు లభ్యమవుతూ ఉంటాయి. అలాగని రావణాసురుడిని అసురుడు అనే పిలవాలి. రావణాసురుడు చేసింది ముమ్మాటికి తప్పే. రాముడు అతన్ని సంహరించటం 100కు 100% సరైనదే.